చైనా దేశంలో పిచ్చుకలు పంటను పాడు చేసేస్తున్నాయని వాళ్ళు లెక్కలేశారు చైనా వాళ్ళు. కనుక సంవత్సరానికి ఇన్ని వేల క్వింటాల ధాన్యం తినేస్తున్నాయి, గోధుమలు తినేస్తున్నాయి అని ఆలోచన చేసి పిచ్చుకలు లేకుండా చేసేద్దామని వాళ్ళు ఏం చేశారంటే ఆ సంవత్సరం టార్గెట్ పెట్టి పిచ్చుకలు లేకుండా చంపేశారట. అంటే చైనా వాళ్ళకి అంత తెలివితేటలు ఉన్నాయన్నమాట. అంటే పిచ్చుకలు ఇంత పంట పాడు చేసేస్తున్నాయి అని పిచ్చుకలు లేకుండా చేసేసారు. చేసేసిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చేసిందట. ఎందుకు కరువు వచ్చేసింది అంటే వారు మరలా పిచ్చుకలు లేవు కదా, పంట వేశారు. పంట వేస్తే ఆ పంట పండటం ప్రారంభించిన తర్వాత పురుగు పట్టింది. ఈ పురుగు పడితే పిచ్చుకలు వచ్చి పురుగులు తినేస్తూ ఉండే. ఈ తినడానికి పిచ్చుకలు లేవు. వీళ్ళు ఏం చేశారంటే మందు పిచికారీ చేయడం ప్రారంభించారు. ఎన్ని మందులు వేసినా ఉపయోగం లేకుండా పోయింది. అలాగున కొన్ని సంవత్సరాల్లోనే విపరీతమైనటువంటి కరువు వచ్చేసిందంట దేశంలో. ఏంటి కారణం అని తెలుసుకుని వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే వేరే దేశం నుంచి పిచ్చుకలు తెచ్చుకొని వాళ్ళ దేశంలో వదులుకున్నారట. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలాగ జరగాలో, ఏది ఎప్పుడు ఎలా ఉండాలో అంతా కూడా దేవుడు అద్భుతంగా నిర్మాణం చేసేసాడు. ఇది ఎందుకు అది ఎందుకు అని నువ్వు నేను ఒకవేళ అనుకుంటాం, కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి చిన్న పురుగుకి ఏదో ఒక పని నియమించాడు.